హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ సినిమాను చాలా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నేను హుషారు పిట్టల్ సినిమా చేయడానికి చేసిన ట్రావెల్లో పరిచయమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. గొర్రెగా నా కొడుకు ఏం పని చేస్తుండు మరిగా, నాకు రిటైర్మెంట్ వచ్చింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పినా జస్ట్ గొర్రెలకే ఎదురమ్మనే పొద్దుకంగా అంటే నీళ్ళు గొర్రెలు కాసుకోప్ప అన్నది. చెప్పి తినకుండా ఫోన్ కొనిచ్చింది. ఫోన్ చూసినందుకు ఏమైంది? సినిమా హిట్ అయింది ఫోన్ చూస్తే. అరే 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 సినిమా కాదు, నీ జీవితం అయితే ఫట్ అయింది కదా. కాబట్టి అందరూ అయ్యమ్మ మాట వినండి. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీరు కూడా పిల్లల్ని కనిపెట్టుకొని పెంచండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ మెసేజ్ చెప్పడానికి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు భిక్షపతి గారికి థ్యాంక్స్. కాబట్టి ఇంతవరకు ట్రావెల్ చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చరణార్జున్ గారి గురించి చెప్పాలి. ఆయన సాంగ్స్ వింటుండేవాడిని. ఈయన ఎవ్వలైనా ఒక్కసారైనా ఆయన దాంట్లో చేయాలని రికమెండేషన్ ట్రై చేస్తే వద్దులేదు, దాని టైం వచ్చినప్పుడు చేద్దామని ఎవరు రిఫర్ చేయకపోయేది. వెయిట్ చేస్తున్నా అది విధి లిఖితం అంటారు. ఆయన అన్నట్టుగానే సరే సారీ ఇది వేరేలా కాదు, నేను నటించిన సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసినాక కొన్ని రోజులు ఈవెంట్లలో సైడ్ వెళ్ళాను. వద్దు, నాకు చేస్తుండగా ఆయన నన్ను గుర్తుపట్టాలి, ఆయన కాడికి పోవాలని 2-3 ఈవెంట్లలో పక్కకు పోయినా కానీ హుషారు పిట్టలు ప్రివ్యూ రోజు పిలిచి వాళ్ళ బాబాయ్ లాగా, అంటే మేము ఆ ఊరు నుంచి వచ్చినాం కాబట్టి అవి చెప్తే మొన్న 2 రోజులు సినిమా చూసుకొని ఏడ్చానండి. అదే 2 రోజులు శశికళ అండ్ దేవికి వెళ్ళి ఎంజాయ్ చేశానండి సినిమా. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే కాన్ఫిడెన్సు. మా డైరెక్టర్ గారు స్టార్టింగ్ రోజు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. మేమన్నా భయపడ్డాం కానీ ఆయన ఏ కోశాన కూడా నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్ అన్నాడు. ఈ ఫంక్షన్కి వచ్చి అందించినందుకు థ్యాంక్ యూ. భిక్షు గారు ఏం మాయ చేసిరో కానీ ఎవ్వరు క్యారెక్టర్ల నుంచి బయటకు వస్తలేరు, స్టిల్ క్యారెక్టర్లలోనే కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ అంజి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.